2021లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అక్వైర్డ్ ల్యాండ్ ఆఫ్ 1145 acres of land in సీతారామచంద్ర స్వామి దేవస్థానం సర్వే నంబర్ 1663 to 1672 అధ్యక్ష. ఈ సీతారాంపూర్ ఎండోమెంట్ ల్యాండ్స్ అధ్యక్ష రాముల వారికి సంబంధించినటువంటి భూములు అధ్యక్ష. ఇవి దాదాపుగా 1148 ఎకరాల భూమిని గత ప్రభుత్వం అక్వైర్ చేసి అక్కడ ఉన్నటువంటి మరి టెనెంట్స్ కి కేవలం 11 లక్షల రూపాయలు ఇచ్చేసి ఎకరానికి ఈ రోజు 2-3 కోట్లు విలువ చేసేటువంటి భూముల అధ్యక్ష. మరి దేవుళ్ల భూమి అయినా ఎండోమెంట్స్ భూమి అయినా కూడా ఆలోచన చేయకుండా వారు అక్వైర్ చేసేసి 20 లక్షల రూపాయలకు నామినల్ రేట్ కి 100 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి 100 ఎకరాలు దారదత్తం చేశారు అధ్యక్ష. దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు జరిగినట్టుగా ఆ రోజు ఆరోపణలు ఉన్నప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయల ముడుపులు తీసేసుకొని అవి 20 లక్షల కాడికి భూములు ఇచ్చేసి ఎండోమెంట్స్ భూములు ఏ రకంగా ఇచ్చారు, ఎండోమెంట్స్ భూములు అక్విజిషన్ ఎందుకు చేశారు, వక్ఫ్ బోర్డు భూములు ఒక్కటి ఎకరం అక్వైర్ చేయడానికి కూడా వీరికి ధైర్యం ఉండదు అధ్యక్ష. కానీ అప్పనంగా వందల వేల ఎకరాల భూములు ఈ రోజు ఎండోమెంట్స్ కి సంబంధించిన భూముల్ని అక్విజిషన్ పేరు మీద అవి మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి దారాదత్తం చేయడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. గత TSSIC చేసిన అదే భూముల్ని ఈ రోజు దాంట్లో మిగిలిన భూముల్ని మళ్ళీ TGIC కూడా కంపెనీస్ కి ఇవ్వడం అనేది బాధాకరం. ఈ భూములు రిటర్న్ మళ్ళీ దేవాదాయ శాఖకు మీరు అప్పజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. TSIC 1022 ఎకరాల భూమి అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అధ్యక్ష. ఇక్కడైతే టెనెంట్స్ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అదే నామినల్ ప్రైసెస్ కి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పేరు మీద కార్పొరేట్ కంపెనీస్ కి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడానికి పనికొచ్చినాయి తప్ప నిజంగా కూడా ఈ రోజు దేవాదాయ శాఖ భూముల్ని ఏ రకంగా ఈ రోజు ప్రభుత్వం అక్విజిషన్ చేస్తుంది కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. మీరు ఏ చట్టం ప్రకారం చేశారని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏది బేఖాతరు చేసుకుంటూ అక్కడ కార్పొరేట్ కంపెనీస్ కి ఇవ్వడం అనేది బాధాకరం అధ్యక్ష. అక్కడ ఇప్పుడు స్థానిక మా ఎంపీ గారు కూడా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఇప్పుడు మరి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ సభలోనే ఉన్నారు కాబట్టి దీని మీద వారి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, దేవాదాయ శాఖ భూములు రిటర్న్ చేపించి అక్కడ నుంచి అక్విజిషన్ చేసుకొని రిటర్న్ దేవాదాయ శాఖ అప్పగిస్తారా, లేకుంటే వీరు కూడా అదే బాటలో నడిచి మిగిలిన భూములు కూడా మరి ఇదే రకంగా కార్పొరేట్ కంపెనీస్ కి ఇస్తారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే భూములకు వెళ్ళి మొన్ననే 40 ఎకరాల భూమి కూడా మొన్న ఒక కంపెనీకి ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ భూముల నుంచి కేవలం వీళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారు. TGIC పేరు మీద ఇది ఒక వ్యాపార సంస్థగా మారింది కానీ నిజంగా కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కి పనికి రావడం లేదు. వీరు పంచిన ఈ భూమిలో 1 ఎకరంలో ఒక కంపెనీ కూడా మొదలు కాలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఒక కంపెనీ మరి అక్కడ ఎలాంటి ఇండస్ట్రీ పెట్టకుండా ఇండస్ట్రీ ఇంకా స్టార్ట్ చేయకుండానే మరి 100 ఎకరాల భూములు వారి దగ్గర పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష.